హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు దోశలోకి వెరైటీ చట్నీ చేసుకుందాం. చూడండి నేను ఎలా చేశాను. అలా మీరు చేసుకొని ఎప్పుడూ ఒకటే పల్లీలు కొబ్బరి చట్నీలాగా కాకుండా వెరైటీగా చేసుకుందాం. ఓకేనా? దీనికి ముఖ్యంగా కావలసిన వస్తువులు ధనియాలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు. బీరకాయ తొక్కు తీసేస్తాం కదా, వేస్ట్ చేస్తుంటాం. అది వేస్ట్ చేయకుండా ఇలా చట్నీ చేసుకుందాం. అందుకని ముందుగా పొడిగానే ధనియాలు, నువ్వులు వేయించుకుందాం. వేయించి వీటిని పక్కన పెట్టుకుందాం. అవి కాస్త వేగే వరకు టైం పడుతుంది కదా, కాస్త నిదానంగా వేయించుకొని పక్కన ఉంచుకుందాం. ధనియాలు, నువ్వులు రెండు ఒకేసారి కలిపితే నువ్వులు వేగిపోతాయి, ధనియాలు వేగవు. అందుకని కాస్త ముందుగా ధనియాలు సగం వేగిన తర్వాత అప్పుడు నువ్వులు వేస్తే అవి రెండు కలిసి వేగిపోతాయి. వీటిని వేయించి కాస్త చల్లారనిద్దాం. ఇప్పుడు అవి చల్లారే వరకు అవి చల్లారి మిక్సీ చేసి అవి చల్లారే వరకు అలా పక్క నుంచి వాటికి కావలసిన పచ్చిమిరపకాయలు, బీరకాయ పైన తీసేసిన ఏంటిది ఏమంటారు మీరు, తోలు, బీరకాయ పొట్టుని ఇలా గీరేస్తాం కదా, పొట్టు పైన తోలు. సర్వసాధారణంగా గీతలు గీతలుగా ఉంటే అందరూ తినరు, తీసేస్తూ ఉంటారు. కానీ వేస్ట్ చేయకుండా వాటిని కూడా ముందే ఎలాగూ మనం బీరకాయలను శుభ్రంగా కడుగుతాం కదా, వాటిని ఇలా వేయించి కాస్త చల్లారనిచ్చి ఇంతకుముందు మనం వేయించుకున్న ధనియాలు, నువ్వులు కలిపి కాస్త అల్లం ముక్కలు, టేస్ట్ బాగుంటుంది, వేసుకొని మిక్సీ చేసుకుందాం. మీ ఇష్టం, రోట్లో రుబ్బుకోవచ్చు లేదా మిక్సీలో వేసుకోవచ్చు. నేను మాత్రం మిక్సీ చేశాను. తర్వాత అదే కడాయిలో కాస్త నూనె పోసి అప్పుడు తాలింపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు ఇంతకుముందు మనం వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుందాం. వెల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుంటే వాసన బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లి తినండి, లేదా ఇంగువ వేసుకునే వాళ్ళు ఇంగువ వేసుకోండి. ఈ టైంలో కాస్త కరివేపాకు వేసి కాస్త పసుపు వేసి పోపు రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుని చట్నీలోకి తాలింపు చేసుకోవడమే. ఇది మీకు తెలుసుగా.
దోశ పెంకు పెట్టి దోశపై కాస్త నూనె చల్లి ఉల్లిపాయతో రాస్తే చాలా బాగా వస్తాయి దోశలు. కాస్త వేడెక్కినాక కాస్త నీళ్లు చల్లితే అప్పుడు దాని వేడి సరిపోయింది అని తెలుస్తుంది. మనకి ఎంత అవసరమో, మన పేనం ఎంత వెడల్పు ఉంది, ఎంత పడుతుంది దాన్ని బట్టి మనం పిండి వేసుకొని నిదానంగా దాన్ని రుద్దుతూ ఉంటే, కొంతమంది స్పీడ్గా కూడా చేయవచ్చు, నేను స్లోగా చేస్తున్నాను. ఓకేనా? ఇలా చేసి చుట్టూ కాస్త నూనె వేస్తే స్పూన్తో మనకు తొందరగా ఊడి వస్తుంది. దోశ వేసేప్పుడు ఎప్పుడు హై మీద పెట్టుకుంటే మాడిపోతుంది మధ్యలో. అందుకని స్లోగా పెట్టి దోశ వేసిన తర్వాత మంట కొంచెం హై చేస్తే అప్పుడు ఈజీగా కాలుతుంది. ఈజీగా వచ్చింది కదా? ఇలా చట్నీ చేసుకొని దోశ చేసుకొని తిని నాకు చెప్పండి ఎలా ఉందో. ఓకేనా? మంచి మంచి వంటలు చూపిస్తాను, మంచి మంచి మాటలు చెప్తాను. వింటారు కదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు దోశలోకి వెరైటీ చట్నీ చేసుకుందాం. చూడండి నేను ఎలా చేశాను. అలా మీరు చేసుకొని ఎప్పుడూ ఒకటే పల్లీలు కొబ్బరి చట్నీలాగా కాకుండా వెరైటీగా చేసుకుందాం. ఓకేనా? దీనికి ముఖ్యంగా కావలసిన వస్తువులు ధనియాలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు, బీరకాయ తొక్కు తీసేస్తాం కదా, వేస్ట్ చేస్తుంటాం. అది వేస్ట్ చేయకుండా ఇలా చట్నీ చేసుకుందాం. అందుకని ముందుగా పొడిగానే ధనియాలు, నువ్వులు వేయించుకుందాం. వేయించి వీటిని పక్కన పెట్టుకుందాం. అవి కాస్త వేగే వరకు టైం పడుతుంది కదా, కాస్త నిదానంగా వేయించుకొని పక్కన ఉంచుకుందాం. ధనియాలు, నువ్వులు రెండు ఒకేసారి కలిపితే నువ్వులు వేగిపోతాయి, ధనియాలు వేగవు. అందుకని కాస్త ముందుగా ధనియాలు సగం వేగిన తర్వాత అప్పుడు నువ్వులు వేస్తే అవి రెండు కలిసి వేగిపోతాయి. వీటిని వేయించి కాస్త చల్లారనిద్దాం. ఇప్పుడు అవి చల్లారే వరకు, అవి చల్లారి మిక్సీ చేసి అవి చల్లారే వరకు అలా పక్క నుంచి వాటికి కావలసిన పచ్చిమిరపకాయలు, బీరకాయ పైన తీసేసిన ఏంటిది ఏమంటారు మీరు, తోలు, బీరకాయ పొట్టుని ఇలా గీరేస్తాం కదా, పొట్టు పైన తోలు. సర్వసాధారణంగా గీతలు గీతలుగా ఉంటే అందరూ తినరు, తీసేస్తూ ఉంటారు. కానీ
వేస్ట్ చేయకుండా వాటిని కూడా ముందే ఎలాగూ మనం బీరకాయలను శుభ్రంగా కడుగుతాం కదా, వాటిని ఇలా వేయించి కాస్త చల్లారనిచ్చి ఇంతకుముందు మనం వేయించుకున్న ధనియాలు, నువ్వులు కలిపి కాస్త అల్లం ముక్కలు టేస్ట్ బాగుంటుంది వేసుకొని మిక్సీ చేసుకుందాం. మీ ఇష్టం, రోట్లో రుబ్బుకోవచ్చు లేదా మిక్సీలో వేసుకోవచ్చు. నేను మాత్రం మిక్సీ చేశాను. తర్వాత అదే కడాయిలో కాస్త నూనె పోసి అప్పుడు తాలింపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు ఇంతకుముందు మనం వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుందాం. వెల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుంటే వాసన బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లి తినండి, లేదా ఇంగువ వేసుకునే వాళ్ళు ఇంగువ వేసుకోండి. ఈ టైంలో కాస్త కరివేపాకు వేసి కాస్త పసుపు వేసి పోపు రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకొని చట్నీలోకి తాలింపు చేసుకోవడమే. ఇది మీకు తెలుసుగా. దోశ పెంకు పెట్టి దోశపై కాస్త నూనె చల్లి ఉల్లిపాయతో రాస్తే చాలా బాగా వస్తాయి దోశలు. కాస్త వేడెక్కినాక కాస్త నీళ్లు చల్లితే అప్పుడు దాని వేడి సరిపోయింది అని తెలుస్తుంది. మనకి ఎంత అవసరమో, మన పేనం ఎంత వెడల్పు ఉంది, ఎంత పడుతుంది, దాన్ని బట్టి మనం పిండి వేసుకొని నిదానంగా దాన్ని రుద్దుతూ ఉంటే, కొంతమంది స్పీడ్గా కూడా చేయవచ్చు, నేను స్లోగా చేస్తున్నాను. ఓకేనా? ఇలా చేసి చుట్టూ కాస్త నూనె వేస్తే స్పూన్తో మనకు తొందరగా ఊడి వస్తుంది. దోశ ఎప్పుడు హై మీద పెట్టుకుంటే మాడిపోతుంది మధ్యలో. అందుకని స్లోగా పెట్టి దోశ వేసిన తర్వాత మంట కొంచెం హై చేస్తే అప్పుడు ఈజీగా కాలుతుంది. ఈజీగా వచ్చింది కదా. ఇలా చట్నీ చేసుకొని దోశ చేసుకొని తిని నాకు చెప్పండి ఎలా ఉందో. ఓకేనా? మంచి మంచి వంటలు చూపిస్తాను, మంచి మంచి మాటలు చెప్తాను. వింటారు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.